ప్రార్థన చేసుకుందామండి. కృపగల దేవా, నీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలం మరొకసారి నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన మహాకృపను బట్టి స్తోత్రాలు. ఈ ప్రార్థనలు ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఉదయకాలం వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీవే మాతో మాట్లాడమని చెప్పుచున్న ప్రతి మాట వినుచున్న వారికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య నామములో అడుగుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం యొక్క మాటలు వింటున్న మీరందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతి ఉదయకాలం ఎలాగూ దేవుని మాటలు చెప్పడానికి దేవుడు చూపుతున్న మహాకృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలం దేవుని యొక్క మాటలు మనం చదువుకుందామండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 20 వచనంలో మనం చూసినట్లయితే, ఆలోచించుము, దేవుడు యథార్థవంతులను త్రోసివేసేవాడు కాదు. ఈ రోజు దేవుని యొక్క మాటలు వింటున్న మన జీవితంలో యథార్థత అనేది కలిగి ఉండాలి. దేవుని ఆరాధించటంలో, దేవుని వెంబడించటంలో, దేవుని మాట వినటంలో, దేవుని నమ్మటంలో కూడా యథార్థత అనేది చాలా అవసరం అండి. అందుకే వాక్యములు ఏమన్నదంటే, యథార్థవంతులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. యథార్థంగా భక్తి చేసే వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. యథార్థంగా నడుచుకునే వారికి ఆయన మేలు చేసే దేవుడని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. అదేవిధంగా ఈ యోబు గ్రంథం 8వ అధ్యాయం 20 వచనంలో కూడా యథార్థవంతులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని వాక్యం సెలవిస్తుంది. పిల్లలు, ఈ మాట ఎవరి గురించి తెలియజేస్తుందంటే, భక్తుడైన యోబు గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ యోబు గ్రంథంలో ప్రారంభ అధ్యాయంలో సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడండి, యోబు యథార్థవంతుడు అని. కనుక ఆ యోబు యథార్థవంతుడు కనుకే సాతాను శోధించినా గాని, అన్ని పోగొట్టుకున్నా గాని చివరికి దేవుని యందు యథార్థత అనేది విడిచిపెట్టలేదండి. స్నేహితులు దూషించారు, ఇంటి వారు దూషించారు, అందరూ దూషించారు. తనకు నష్టం కలిగినా గాని దేవుని ఆరాధించడం ఆయన మానలేదండి. అందరూ దూషించారు. ఎందుకు నీకు నష్టం కలిగింది? బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, సమస్తం పోయాయి. అయినా కానీ ఎందుకు నీవు దేవుని ఎందుకు నీవు దేవుని ఆరాధిస్తున్నావు, ఎందుకు నీవు దేవుని నమ్ముతున్నావని అందరూ దూషించారు. కానీ యోబు మాత్రం దేవుని యొక్క మీద ఉన్న యథార్థతను ఆయన విడిచిపెట్టలేదండి. అన్నీ పోగొట్టుకున్నా కానీ దేవుని మాత్రం వెంబడించడం మానలేదండి. కనుకనే దేవుడు ఆ యోబు యొక్క చరిత్రలో చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి ఆశీర్వదించిన దానికంటే రెండంతలుగా దేవుణ్ణి ఆశీర్వదించినట్లు మనం చూస్తాం. పిల్లలు, గల కారణం ఏంటంటే యథార్థత. ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో దేవుని యందు, దేవుని వెంబడించటంలో, దేవుని మాట వినటిలో యథార్థత కలిగి ఉంటారో, నష్టము కలిగినను కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా రెండంతలుగా దేవుడు వారిని